రాచకొండ కమిషనరేట్ పరిధిలోని డ్రగ్స్ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం రాచకొండ కమిషనర్ మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. గాంజా సీజ్ చేశాం. అలానే ఎండిఎంఏ 277 గ్రామ్స్ ఆఫ్ ఎండిఎంఏ, హెరాయిన్ 523 గ్రామ్స్ ఆఫ్ హెరాయిన్, ఓపియం 4.3 kgs, బ్యాంకాక్ గాంజా 145 గ్రామ్స్. ఇలా డిఫరెంట్ గా మనం సీజ్ చేయడం జరిగింది. దీంట్లో ఒక టీజీఏ న్యాప్తో కూడా మనము రెగ్యులర్ ఇంటరాక్షన్ ఉన్నాం. ఇప్పుడు ప్రాసెస్ ఏంటంటే నాట్ ఓన్లీ గెటింగ్ అక్యూజ్, వీఆర్ ట్రైంగ్ టు ఎంటైర్ సిస్టమ్ ఎట్లా ఆపరేట్ అవుతుంటే తెలుసుకోవడంతో పాటు బెటర్ ఇన్వెస్టిగేషన్ చేయడం, కేసెస్లో కన్విక్షన్ తీసుకురావడం అనేది కూడా మేము ఫోకస్గా ఉన్నాము. సో ఇట్లా చేయడం మూలంగా మన హైదరాబాద్ సిటీని బెటర్ ప్లేస్ టు స్టే, అవే ఫ్రమ్ డ్రగ్ అబ్యూజర్స్ లేకుండా ఉండేట్టు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇందులో మనం చేసిన ప్రాసెస్లో మనకు ప్రకాష్, మనీష్, దెన్ వినోద్ అనే ముగ్గురు వ్యక్తులతో కూడా వీళ్ళు ఇంటరాక్షన్ లో ఉన్నారు. వాళ్ళు వాళ్ళు సప్లై చేశారనేది ఉంది. సో వీ విల్ ట్రై టు ఫైండ్ అవుట్ వాళ్ళ మొత్తం ఎంటైర్ గామెట్ అన్ట్రావెల్ చేసి అక్యూజ్ ని సర్టన్లీ ఇంకా మోర్ పీపుల్ విక్టిమ్స్ ఉంటారు, కన్స్యూమ్ చేస్తున్న వాళ్ళందరినీ మేము పట్టుకుంటాం. దీనివల్ల ఇటువంటి ర్యాకెట్ మన ఏరియాలో జరగకుండా మేము చర్యలు తీసుకుంటున్నాం. ఈ ఆపరేషన్ చేసినటువంటి మా అధికారులందరికీ అభినందన తెలియజేస్తున్నాం. మనం పట్టుకుంటున్నాం కాబట్టి డిఫరెంట్ మెథడ్స్, ఇటువంటి మెథడ్స్ ను వాడుతూ వాళ్ళు చేసిన ప్రొఫెషన్ లో కవర్ జాబ్ ఏదైతే ఉంటుందో దాని నుంచి ఒక లీడ్ తీసుకొని దాని ద్వారా ఇటువంటిది వాళ్ళు కన్జ్యూమ్ చేసేదానికి కన్జ్యూమర్స్ కు ర్యాపిడోతో కానీ, ఓలోతో కానీ, పోర్టర్తో కానీ పంపిస్తున్నారు. డిఫరెంట్ మెథడ్స్ యూజ్ చేసి ఇలా చేస్తున్నారు. సో దిస్ అవేర్నెస్ టు ఆల్ ఆఫ్ అస్. అండ్ మీరు కూడా ఇటువంటి ఇష్యూస్ ఉన్నప్పుడు మీ ఫ్రెండ్స్లో కానీ ఎవరైనా ఇటువంటిది క్విక్గా ఊరికే తెప్పించుకుంటున్నారు అనుకోండి, యూ కాంట్ బై దిస్ ఎవ్రీ టైమ్ నా. యూ విల్ హావ్ టు బై మేబీ ఒకసారి 2 సార్లు కొని ఉంటారు ఒక 5 to 3-4 years లో. బట్ సమ్మన్ ఈస్ బయింగ్ ఇట్ ఎవ్రీ టైమ్. లైక్ ఇంతకుముందు మనం చూసేవాళ్ళం ఈ వాట్ కాల్ లైక్ అది వైట్నర్ ఉంటుంది. అది అట్లా మనం ఎవ్రీ టైమ్ ఈజ్ బయింగ్ వైట్నర్ అంటే ఈజ్ సర్టన్లీ ఇంటూ సమ్ అడిక్షన్. Same way, if someone is buying this kind of things regularly, so you must understand that he is into some different kind of activity. So అటువంటిది మీకు ఏదైనా పోలీస్ అధికారికి ఇన్ఫార్మ్ చేయండి. దాన్ని బట్టి ఇటువంటి వాటికి మన ఫ్రెండ్స్ కానీ, ప్రొఫెషనల్స్ కానీ, పిల్లలు కానీ, కాలేజ్ స్టూడెంట్స్ కానీ బలి కాకుండా ఉండడానికి ఉంటుంది. బికాస్ దే జస్ట్ ఇంట్రడ్యూస్, వన్స్ దే గెట్ ఇంటూ దట్ అడిక్షన్, then these people will only run after them. These all people may be innocent victims once when they started, like so they are innocent victims rather. So వాళ్ళని మనం కాపాడాలంటే ఇటువంటి క్రిమినల్స్ ఏదైతే పెడ్లర్స్ ఉన్నారో వాళ్ళని పట్టుకోవడానికి వాళ్ళు చేసిన డిఫరెంట్ మెథడ్స్ ఏమున్నాయో వాటి మీద మనం ఫోకస్ ఉండాల్సిన అవసరం ఉంది. దట్స్ రీజన్ వీఆర్ ట్రైంగ్ టు ఎక్స్పోజ్ దిస్ యాక్టివిటీ టు యూ, అండ్ ప్లీజ్ మేక్ ఇట్ clearly decipher, like to reach out to the common man and all. Thank you.